విజయశాంతి మేడం, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ మ్యామ్. కర్తవ్యం సినిమా ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు. ఎందుకంటే అందులో మీరు యాక్సిడెంట్ అయిన తర్వాత, ఈ ఫైట్ అయిన తర్వాత మరి లేచి మళ్ళీ రికవర్ అయ్యి తర్వాత డ్యూటీలో జాయిన్ అయ్యేది ఇట్స్ ఏ మోటివేటింగ్ థింగ్ మ్యామ్. ఎందుకంటే నేను ప్రతిసారి 24 ఇయర్స్ అయింది ఇండస్ట్రీలోకి వచ్చి, ప్రతిసారి దెబ్బ తగిలినప్పుడల్లా అలా గుర్తు చేసుకుంటాను, ఎస్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేషింగ్ దిస్ ఈవెంట్. అండ్ అలాగే మధు యాష్కి గారు, అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టు సపోర్ట్ అస్ అండ్ బ్లెస్. మీడియా నాకు ఆల్మోస్ట్ 24 సంవత్సరాల నుంచి ప్రతి ఈవెంట్లో ఎక్కడొక దగ్గర మేము కలుస్తూ ఉంటాము. మీ అందరికీ కూడా థ్యాంక్స్ సో మచ్. మీరందరికీ మేము ప్లే చేసిన ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. మీ అంచనాలకి తగ్గట్టుగా ఉందని అయితే నేను ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్, బ్లెస్సెస్. అయితే ఓకే, సో ముందుగా మేము కామాఖ్య అనే టైటిల్తో వచ్చాము. సినిమా స్టార్ట్ చేసి షూట్ అంతా చేస్తూ ఆ పేరుతోనే ప్రమోషన్స్ చేసుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది. సో ఆ మారుస్తున్నప్పుడు మాకేంటంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయాంరా, సంవత్సరం వెనక్కి వెళ్ళిపోయాము ప్రమోషన్స్లో. ఇన్ని రోజులు నేను యూఎస్కి వెళ్ళినా లేకపోతే ఇక్కడ ఎన్ని ప్రమోషన్స్ చేసినా అన్నీ కామాఖ్య పేరుతో చేశాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంత జీరో అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనుకొని నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను. నాకు టైటిల్ మీరు కూడా సజెస్ట్ చేయండి అని చెప్పి మొత్తం బ్లాంక్ అయిపోయింది నాకు మైండ్. సో ఆ టైంలో సపోర్ట్ అడిగినప్పుడు చాలామంది ఎంత ఇన్నోవేటివ్ టైటిల్స్ని పంపించారంటే ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది, ఇంత సపోర్ట్ ఉంది అని చెప్పేసి. టైటిల్ గురించి నీ సినిమా హిట్ అవ్వాలి, నీ సినిమాకి మంచి టైటిల్ రావాలి అని చెప్పి ఎంతమంది అయితే నాకు టైటిల్స్ పంపించారో వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఫైనల్గా మేము వస్తున్న టైటిల్ కామాఖ్యకి దగ్గరలో సౌండింగ్ అంతా ఉండేలాగా కర్మాఖ్య అనే టైటిల్తో వస్తున్నాము. అండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కర్మాఖ్య ఈజ్ యువర్ ఐడెంటిటీ త్రూ యువర్ డీడ్స్. సో మనం చేస్తున్న కర్మలే మన గుర్తింపుగా ఈ టైటిల్ మేము పెట్టుకున్నాము. అండ్ ఇది దేవుళ్ళ సినిమా కాదు, దేవుళ్ళ ఎలిమెంట్ ఉన్న, అమ్మవారి ఎలిమెంట్ ఉన్న ఒక క్రైమ్ థ్రిల్లర్. డెఫినెట్గా మీరందరూ థియేటర్స్లో ఈ సినిమా చూసి 100% థ్రిల్కి గురవుతారనేది నేను గుండె మీద చేసుకొని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఒకవేళ ఈ సినిమా బాలేదురా అనే టాక్ వస్తే బయట నేను గుండు కొట్టించుకుంటాను. నేను ఇది కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, నా కష్టం మీద, నా సబ్జెక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. అంతేకాకుండా ఒకవేళ నేను అలా తప్పు చేస్తే నేను నాకు ఇచ్చుకునే పనిష్మెంట్గా మాత్రమే భావించాను తప్ప ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నాకున్న నాలెడ్జ్తో ఇది డెఫినెట్గా మీ అందరినీ థ్రిల్ చేస్తుందనే కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తున్నాను. ఒకవేళ ఇది బాగాలేదు అనే టాక్ వస్తే మాత్రం నేను గుండు కొట్టించుకుంటాను. అండ్ ఇది పక్కన పెడితే ఇప్పుడు 31 జూలైకి మేము సినిమా రిలీజ్ చేస్తున్నాము. చాలా తక్కువ టైం ఉంది, బట్ మొత్తం మా ప్రాణాలన్నీ పెట్టి ప్రమోషన్స్కి స్టార్ట్ చేస్తున్నాము. సో దయచేసి మీడియా తరఫు నుంచి మీరు ఎంతవరకు మాకు సపోర్ట్ చేయగలిగితే, ఎందుకంటే చిన్న సినిమాలు థియేటర్లో వస్తే చాలామంది చిన్న సినిమా ఏం చూస్తాంలే అని అనుకుంటున్నారు. బట్ ఇది మీరు పెట్టిన ప్రతి పైసాకి మీకు ఆ పైసా వసూల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంత మంచి కంటెంట్ ఉన్న సినిమా. అండ్ ఈ మధ్యనే మన డిఓపి గారు చెప్పినట్టు ఆబ్సెషన్ సినిమా కావచ్చు, లేకపోతే చిన్న సినిమాల్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న దృశ్యం కావచ్చు, అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ ఈ సినిమా డెఫినెట్గా అంతే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మన తెలుగు నుంచి వస్తున్న ఒక థ్రిల్లర్ ఇది ఆ ఇంగ్లీష్ సినిమా, హాలీవుడ్ సినిమా, ఒక మలయాళం సినిమా రేంజ్లో మిమ్మల్ని అదే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఆ మార్క్ని మేము రీచ్ అవుతామనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను నేను. సో మీరందరు సపోర్ట్ కావాలి. అండ్ అలాగే ఈ టీంలో నాతో పాటు పనిచేసిన మా రిషాన్ కానీ, లేకపోతే డిఓపి గారు రమేష్ గారు, శ్రీహరి, మా ప్రొడ్యూసర్స్ వాణినాథ్ గారు అండ్ యశ్వంత్ గారు, మై ఫిలిం ప్రొడక్షన్స్, మా యాక్ట్రెస్ సమైరా గారు, మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ గారు, ఎడిటర్ వరప్రసాద్. సో ఎవ్రీవన్ హ్యాస్ గివెన్ దేర్ బెస్ట్. మాకు మిక్సింగ్ కృష్ణంరాజు గారు కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ పురుషోత్తం రాజు గారు కావచ్చు, లేకపోతే మన డిఐ అన్నపూర్ణ స్టూడియోస్. అంటే ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ఆల్ ద టెక్నీషియన్స్. నాకు మా ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి, అందరూ కలిసి ఈ సినిమాని మంచి అవుట్పుట్ ఇవ్వాలని అందరూ ప్రాణాలు పెట్టి చేశారు. కాబట్టి మా ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేయండి.
ఆనంద్ గారు, శరణ్య గారు, అభిరామి గారు, సముద్రకని గారు, చాలా అంటే ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది యాప్ట్గా ఉన్నారు క్యారెక్టర్స్ చూస్తుంటే అనేది. ఇంతకుముందు శ్రవంతి చెప్పినట్టు పేరు మారిన సినిమాలు హిట్ కొట్టాయన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అది మాకు కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది. సో ఈ సినిమా కూడా డెఫినెట్గా హిట్ కొట్టి నాకు ఫస్ట్ సినిమాకి బెస్ట్ డైరెక్టర్ ఫర్ వెబ్ ఒరిజినల్ అవార్డు వచ్చినట్టుగా నాకు కాకుండా మా సినిమాలో ఎవరికి అవార్డు వచ్చినా ఐ విల్ ఫీల్ ద సేమ్ హ్యాపీనెస్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సినిమా సక్సెస్ అయ్యి మీ అందరికీ బాగా నచ్చితే దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద మూవీ. ఎవరెవరైతే ఈ సినిమాలో వర్క్ చేశారో యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ క్రెడిట్ వెళ్తుంది. ఒకవేళ మాట తప్పి ఆ సినిమా తప్పితే ఎంటైర్ క్రెడిట్ నాదే. ఆ బాధ్యత మొత్తం నేను తీసుకుంటాను. ఎందుకంటే నా గైడెన్స్ అండ్ నా ఇన్స్ట్రక్షన్స్తోనే ఏది జరిగినా. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన రవి పనాస గారు, మన మధుర శ్రీధర్ గారు అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా ఐ మైట్ హ్యావ్ ఫర్గటన్ సమ్ నేమ్స్, బట్ ఫస్ట్ నుంచి నాకు సినిమాకి ప్రమోషన్స్లో సపోర్ట్ చేస్తున్న వంశీశేఖర్ గారు, #శ్రీనివాస్ రెడ్డి అండ్ మనోజ్ గారు, నవ్ యూవీ మీడియా పార్ట్నర్ వెంకట్ గారు, అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ 31 జూలై థియేటర్స్లో ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకొక నలుగురికి మీరు చెప్పండి. మౌత్ పబ్లిసిటీ ద్వారానే మా సినిమా జనాలకి ఎక్కుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ అండ్ బ్లెస్ మై మూవీ కామాఖ్య అలియాస్ కర్మాఖ్య. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి రాని మీకు తెలుసు, ట్రైలర్ లాంచ్ కానీ ఆడియో లాంచ్ కానీ, బట్ దిస్ ఫస్ట్ టైం నేను ఈ సినిమాకి రావడం జరిగింది. ఎందుకంటే మధుయాష్కి గారు కానీ డైరెక్టర్ ఆయన కానీ వచ్చి అమ్మ మీరు రావాలి అని అన్నారు. సరే సినిమా పేరేంటంటే ఫస్ట్ నాకు చెప్పింది కామాఖ్య. చాలా పవర్ఫుల్ అమ్మవారు. చాలామంది ఆ గుళ్ళకి వెళ్తూ ఉంటారు, కామాఖ్య గుడికి. ఎందుకంటే అక్కడ ఏది కోరుకున్నా అది జరుగుతుంది అన్నది. పొలిటీషియన్స్ దగ్గర నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి, మామూలు జనరల్గా ప్రజల దగ్గర అందరూ వెళ్తుంటారు. అంటే అంత పవర్ఫుల్ అమ్మవారు. సో నాకు అనిపించింది కామాఖ్య పేరు పెట్టారు, డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది అని అనుకున్నాను నేను. సరే కొన్ని కారణాల వల్ల అది కామాఖ్య కర్మాఖ్య అని పెట్టారు. బట్ అయినా కూడా అమ్మ పేరు ఉంది అక్కడ, డెఫినెట్గా హిట్ అవుతుంది. ఈ మధ్యన డైరెక్టర్లు, చాలామంది డైరెక్టర్లు కొత్త కొత్త సబ్జెక్ట్స్ తోటి ఇండస్ట్రీలోకి వస్తున్నారు. సరే పెద్ద సినిమాలంటే దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, మీడియా కానీ హైప్ క్రియేట్ చేయడం అని చేస్తుంటారు. కానీ చిన్న సినిమాలకి కొంత తక్కువ సపోర్ట్ చేస్తుంటారు. కానీ నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంది, చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ ఉంది. ఆ చిన్న సినిమాలు మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మేమందరం ఫస్ట్ చిన్న సినిమాల నుంచి ఈ స్టార్డమ్కి స్టార్లు అయ్యాం, ప్రతి హీరో కానీ హీరోయిన్లు కానీ. సో చిన్న సినిమాలు అంత మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మనం సపోర్ట్ చేయాలి, ఆ సినిమాని హిట్ చేయాలి. సో మీడియా సోదరులకు కానీ ప్రజలకు కానీ కూడా ఆ బాధ్యత ఉంటుంది. అది నేను కొంచెం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తర్వాత డైరెక్టర్ వారికి కూడా మీరేం భయపడక్కర్లేదండి, డెఫినెట్గా హిట్ కొడతారు. గుండు కొట్టించుకుంటాను వద్దు, నమ్మకం మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే సినిమాల్లో హిట్స్ ఫ్లాప్స్ అన్నీ ఉంటాయి, అదన్నీ రెండు బ్యాలెన్స్గా తీసుకోవాలి. సో ఈ సినిమా మీరు కష్టపడి మీరు బ్యాక్ బోన్ ఈ సినిమాకి తయారు చేసి ముందుకు తీసుకొచ్చి రేపు జూలై 31 అనుకుంటా జనం ముందుకు తీసుకురాబోతున్నారు. డెఫినెట్గా హిట్ అవుతుంది, ఆ నమ్మకం పెట్టుకోండి, ఏం భయపడక్కర్లేదు. అందరూ సపోర్ట్ చేస్తారు, మీడియా సోదరులు కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తారు. కొంచెం బాగా రాయండి. ఫస్ట్ డేనే మిగతా ఎవరెవరో ఏదో చెప్పారని కాదు, మీరెంత సపోర్ట్ చేస్తే ఆ చిన్న సినిమాలు నిలబడతాయి. అది నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి తీస్తారండి వాళ్ళు, ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి ఎంతో నమ్మకంతో ఆ సినిమాలు తీసినప్పుడు అది ఏదైనా డిస్టర్బ్ అయిందంటే మొత్తం ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ జీవితాలు నాశనం అయిపోతాయి. అది జరగకూడదు. పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు ఓకే, ఆ కష్టాలని దాటుకుని వచ్చేసారు. కానీ చిన్న సినిమాలు ఫస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. ఈ సినిమా బాగుందని ఎక్కువ మీరు పబ్లిసిటీ తీసుకెళ్తే వాళ్ళ జీవితాలు మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అంటే ఇంకా కొత్త కొత్త లైన్తో ముందుకు వస్తారండి.
అది మీరు ప్రోత్సహించాలని మీకు తెలియజేసుకుంటున్నాను నేను. అండ్ హీరోయిన్ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఓకే, కన్నడ అమ్మాయి అనుకుంటా. సో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనుకుంటున్నాను నేను. ఓకే, బాగా చేసింది. అండ్ కొత్త హీరోయిన్. ఈ మధ్యన హీరోయిన్లు అందరూ చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. తెలుగు మాత్రం అద్భుతంగా మాట్లాడుతున్నారు. నిజంగా గుడ్. అంటే మా తెలుగు భాషకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత, ఆ గౌరవం, నిజంగా వాళ్ళందరినీ హీరోయిన్లు అభినందించాలి నేను. తెలుగు అనేది అంత గొప్ప భాష. అదేవిధంగా ఇండస్ట్రీ కూడా ఎంతోమంది అప్లిఫ్ట్ ఇచ్చింది. హీరోయిన్లు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోయిన్లు అయ్యారు. తమిళనాడు నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, కేరళ నుంచి కావచ్చు, లేదా నార్త్ నుంచి కావచ్చు. ఎక్కడి నుంచి వచ్చిన హీరోయిన్లకి మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ ఇచ్చింది, పైకి తీసుకొచ్చింది. మిగతాది వారు ఎన్నుకున్న సినిమాలను బట్టి ఉంటుంది. పర్ఫెక్ట్గా వాళ్ళు ఏ రకంగా యాక్ట్ చేయాలో, నేర్చుకోవాలో, ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ అమ్మా, డూ యర్ బెస్ట్. ఓకే. అండ్ ఈ సినిమా మ్యూజిక్ చెప్పాలంటే బాగుంది. ఏదో సినిమా ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఆ మ్యూజిక్ ఏదో ఒక వైబ్రేషన్ ఉంది, నాకు ఎందుకో తెలియట్లేదు. అది రోమాలని నిక్కపుడుచుకుని ఉన్నాయి నాకు. సో ఐ థింక్ మ్యూజిక్ కూడా బాగున్నట్టుంది. అండ్ డిఓపి గారు అందంగా చూపించారు. ఆర్టిస్టులు మంచి మంచి ఆర్టిస్టులు పడ్డారు ఈ సినిమాలో. అండ్ ఆనంద్ గారు ஐ திங்க் நீங்கள் என்னோட நிறைய படங்கள் நடிச்சிருக்கிறீங்க, 3 படங்கள் நடிச்சிருக்கிறீங்க. అండ్ రీసెంట్గాவும் నడిచిరుக்கிறீங்க, అర్జున్ సన్నా వైజయంతి. సో ఆ సినిమాలో కూడా వారు నాతో నటించారు. మంచి మనిషి అండ్ మంచి ఆర్టిస్ట్ అయ్యేవారు. అండ్ వారికి నా అభినందనలు. ఆల్ ది బెస్ట్. ఇంకా సక్సెస్ మీట్లు కూడా రావాలి. ఓకే, ఐ డోంట్. అండ్ సో అండ్ డిఓపి గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కూడా బాగా ఖర్చు పెట్టినట్టున్నారు. బాగా పెట్టారా ఫుల్గా? సో వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అభినయ శరణ్య, సో తెలంగాణ బిడ్డ. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అమ్మా. చూసాను ఈ సినిమాలు కూడా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకంతా మీడియా మీ చేతుల్లో ఉంది. ఈ సినిమాని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా తప్పకుండా థియేటర్కి రండి. ఓటీటీలోకి వస్తుంది ఓకే, కానీ థియేటర్లో చూస్తే ఆ థ్రిల్లే వేరు. ఇది ఒక థ్రిల్లర్ ఫిల్మ్లా ఉంది అది. సో డెఫినెట్గా చూస్తే మీరు ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జూలై 31 థియేటర్లు రావాల్సిన కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయశాంతి గారు. అండ్ మా సైడ్ నుంచి ఒక క్వశ్చన్, మళ్ళీ మిమ్మల్ని ఏ సినిమా ద్వారా తెర మీద చూడబోతూ ఉన్నాము? మళ్ళీ అది ఏమన్నా చెప్పలేను నేను, ఎందుకంటే సబ్జెక్ట్లో అలా ఉండాలి, క్యారెక్టర్ బాగుండాలి. ఓకే, మీకు ఎలాంటి పాత్ర పడాలి అనుకుంటున్నారు? ఐ థింక్ మీరు చెయ్యని పాత్ర లేదు, మీరు చూడని హీరో లేదు, మీరు చెయ్యని స్టెప్పులు లేవు, స్వాగ్ లేదు, డైలాగ్ డెలివరీ లేదు. అంటే ఇక్కడే మీరు ఏమైనా కమిట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారా? ప్రస్తుతానికి ఏం ఆలోచన లేదు. పొలిటికల్ దీంట్లో ఉన్నాం కాబట్టి చూద్దాం ఇన్ ఫ్యూచర్. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్.